ఎందుకు ఇలా జరిగింది, మా అభిమాన నాయకుడికి ఎందుకు ఈ అవమానం జరిగిందని. ఒక పక్క మా కుటుంబం కూడా చాలా ఆవేదన. మేము కూడా ఎందుకు ఇంత అవమానం పొంది బ్రతికి సుఖమేముంది, నియోజకవర్గం మొత్తం చెప్పుకున్నాం కాబోయే ఎమ్మెల్యే అని. ఇప్పుడు టికెట్, నాకు ఇచ్చిన టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, బీజేపీ పార్టీకి. మా భార్య, మా పిల్లలు, మేము కూడా బ్రతికి ఉండి ఇప్పుడు శవంలాగా బతుకుతున్నాం. అసలు చనిపోవాలని డిసైడ్ అయిపోయాం. కానీ కార్యకర్తల కోసం, మేము చనిపోతే కార్యకర్తలు అనాథ అవుతారు, మాకు నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి అని మేము మళ్ళీ పునరాలోచన చేసుకొని ఈరోజు మేము ఇప్పటి వరకు మేము బతికి ఉన్న. నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం, ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి అనౌన్స్మెంట్ జరిగితే దాన్ని ఒక మిత్ర ధర్మంగా పాటించి అనౌన్స్మెంట్ జరిగినటువంటి సీట్ని వాటి జోలికి వెళ్ళకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యంగా లాక్కోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో మా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు చాలా మనోవేదనకి గురి అయ్యారు. చాలామంది, కొంతమంది ఆత్మహత్య అయి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. అనంతగిరి మండలంలో గుమ్మకోట పంచాయతీ బురదగడ్డ మహేష్, అతను విషం తాగి చనిపోవడానికి ప్రయత్నం చేస్తే అతన్ని అతి కష్టం మీద అతన్ని బతికించడం జరిగింది. ఇంకొక పాంగి రాజు, ఆయన నా అభిమాని, వీరాభిమాని. ఆయన విషం తాగి చనిపోతానని ఆయన విషం బాటిల్ పట్టుకొని తిరుగుతుంటే అతనికి చాలా అతి కష్టం మీద ఆయన్ని ఒప్పించడం జరిగింది. అలాగే